హాయ్ అండి. వెల్కమ్ టు ఐషీ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో కారం గవ్వలు క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల మైదా, 2 కప్పుల గోధుమ పిండి, అలాగే 1 కప్ బొంబాయి రవ్వ తీసుకోండి. సాల్ట్ తగినంత, కారం 2 స్పూన్స్, మీకు స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వాము ఇలా 2 హ్యాండ్స్తో రబ్ చేసి వేసుకోండి. దాని ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. కొంచెం కస్తూరి మేతి, ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/4 వేడి చేసిన నూనె కానీ లేదంటే మెల్టెడ్ బటర్ కానీ తీసుకుని బాగా మిక్స్ చేయండి. వీడియోలో చూపించినట్టు ఇలా చేత్తో పట్టుకుంటే ముద్దలా అయ్యేలా చేసుకోవాలి మనం. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుని చపాతీ ముద్దలా అయితే మిక్స్ చేసుకోండి. ఒక 15 నిమిషాల పాటు అయితే పక్కనైతే పెట్టండి. ఇప్పుడైతే ఒక స్పోర్క్ని తీసుకుని దానికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి చిన్న రౌండ్ బాల్స్ కింద చేసుకుని వాటితో గవ్వల షేప్ని చక్కగా చేసుకోండి. మీ దగ్గర గవ్వలు చేసుకునే చెక్క ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలానే మొత్తం అన్నీ చేసుకోవాలి గవ్వల షేప్లో. అంతేకాదండోయ్, ఇదే పిండితో ఒక చపాతీలా చేసుకొని మీకు నచ్చిన షేప్స్ లాగా కట్ చేసుకోండి. స్క్వేర్లా, సర్కిల్లా మీకు నచ్చిన షేప్. ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ గవ్వలన్నీ కొన్ని కొన్నిగా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కారం గవ్వలైతే గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లో వేసుకుని మీకు నచ్చిన స్పైసెస్ని స్ప్రింకిల్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, మన కారం గవ్వలైతే క్రిస్పీగా టేస్టీగా అయితే రెడీ అయిపోయాయి. వీటిని మీ ఈవినింగ్ టీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐషీ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. బాయ్.